హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వ్లాగ్ వచ్చి మా పెద్ద అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇక ముందుగా మార్నింగ్ అయితే గుడికి వెళ్ళి వచ్చి దేవుడి దీవెనలతో మా డే అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఇక ప్రస్తుతానికైతే ఒక చిన్న కేక్ ఒకటి తీసుకొచ్చి ఉన్న నలుగురిలో మట్టికి ఒక చిన్న సెలబ్రేషన్ అనేది అయితే చేసాము. ఇక వాడైతే కేక్ కట్ చేసాడు. ఫస్ట్ వాళ్ళ డాడీకే తినిపిస్తాడు వాడు. ఇంక ఈ బాబు వచ్చి మా నైబర్స్ అనమాట. పిల్లలు అనేది చుట్టుపక్కల ఎవరు ఉండరు, వాడే అంతే. ఇంకా వాళ్ళ మట్టుకు వాడు ముందు మట్టుకి కేక్ కట్ చేస్తాం. ఇక వీడొచ్చి మా చిన్నవాడు. వాడు కేక్ అసలు పట్టుకోలేదు, చేతికి అంటుపోయిందని ఒక పెద్ద పేజీ పెట్టేశాడు. ఇంకా ఆయన వచ్చి వరుసగా అన్నయ్య అవుతారు మాకు. మా దగ్గర కూడా దీవెనలు అయితే తీసుకున్నాడు. ఇంకా ఈవినింగ్ సరదాగా అలాగా రాజమండ్రి అయితే బయలుదేరాము. మా ఆడపడుచాల ఇంటికి వెళ్దామని వాళ్ళకే చెప్పలేదు, సర్ప్రైజ్గా బయలుదేరి వెళ్తున్నాం. మా హస్బెండ్, నేను, మా చిన్నోడు ఒక బండి, మా అన్నయ్య, మా పెద్దోడు ఒక బండి మీద అయితే బయలుదేరిపోయాం. రాజమండ్రి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా అక్కడ కూడా ఒక చిన్న కేక్ అయితే తీసుకొచ్చి సెలబ్రేట్ అయితే చేసామన్నమాట. వీడియోలో కనిపిస్తున్న ఇద్దరైతే మా చిన్నత్తయ్య గారు, చిన్న మావయ్య గారు. మా మావయ్య గారు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ వైఫ్ అనమాట. ఆవిడ అయితే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ అత్తయ్య గారు. డబ్బులు ఇచ్చారండి. ఆవిడ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట. ఈవిడ మా రెండో ఆడపడుచు వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి. అమ్మాయి అయితే విజయవాడలో చదువుకుంటుంది. ఇంకా వీళ్ళొచ్చి ఇద్దరు అబ్బాయిలు, మా పెద్ద ఆడపడుచు వాళ్ళ అబ్బాయిలు. ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి మా చిన్న ఆడపడుచు వాళ్ళ అమ్మాయి. ఆవిడైతే రావడం జరగలేదు, పోలవరంలో ఉన్నారు. ఇంకా ఈయన మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. ఇద్దరు అత్తలతో అయితే కేక్ అయితే వాడు కట్ చేసేసాడు. ఇద్దరు చేతుల మీదుగా కట్ చేయించాం. మా చిన్న ఆడపడుచుకి కుదరలేదండి అనమాట, పోలవరం ఉన్నారు ఆవిడ. మా అత్తయ్య గారు రావడం అవ్వలేదు. ఆవిడ పోలవరం నుంచి రావాలి, అంత దూరం నుంచి రావడం అవ్వక ఆవిడ రాలేదు. మా హస్బెండ్, మా రెండు ఆడపడుచు వాళ్ళ అబ్బాయి, మొత్తం మేనకోడలు మేనల్లుడితో దిగారు. ఇంకా ఇద్దరు మేనకోడలు ఉన్నారు, వాళ్ళైతే రావటం జరగలేదు. వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చారనమాట వాడికి. ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి రెస్టారెంట్కి వెళ్ళిపోయాము నైట్. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే ఇంటికి బయలుదేరి వచ్చేసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.